ఫస్ట్ ఫేజ్ లో చేసే కార్యక్రమం ఆల్రెడీ చేపట్టాం. దీనితో పాటు రాబోయే రోజుల్లో ఆల్రెడీ ప్రతి జిల్లాకి 70 రెవెన్యూ గ్రామాలు ఐడెంటిఫై చేసి పంపమని రెవెన్యూ సెక్రటరీ గారికి అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో 70 గ్రామాలని ఐడెంటిఫై చేసి పంపటం జరిగింది. ఏవైతే ఈ లైసెన్స్డ్ సర్వేలు ఉన్నారో వీరితో పాటు ప్రభుత్వ సర్వేలతో కలుపుకొని ఈ లైసెన్స్డ్ సర్వేలు చేసిన సర్వేని జస్టిఫికేషన్ ని గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండే సర్వేర్ సర్టిఫై చేసే వ్యవస్థని ఫుల్ ప్లెడ్జ్ లో దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మొదటి విడత రెవెన్యూ గ్రామాలతో పాటు మళ్ళీ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రణాళికాబద్ధంగా వీలైనంత తొందరలో ఏ భూదారైతే ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చట్టంలో చేసుకున్నామో, ఏ భూదారైతే కావాలని రైతన్నలు ఆశిస్తున్నారో విత్ మ్యాప్ తో కావాలని కోరుతున్నారో అటువంటి నిష్పక్షపాతంగా ఉపయోగపడతారని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉండే భూములున్న ఆసాములకి మనస్ఫూర్తిగా తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మీకు తెలియంది కాదు, ఆనాటి ప్రభుత్వంలో ధరణిలో జరిగిన అనేక అవకతవకలు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షాలు అడిగిన సందర్భంగా ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తామని ఈ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా మేము ప్రకటించిన మాట ప్రకారం రిపోర్టు ఆ సంస్థ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాన్ని వెట్టింగ్ చేస్తున్నాం. దాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత అదే మోడల్లో రాష్ట్రంలోని మిగిలిన 31 జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ చేసే కార్యక్రమాన్ని ఆనాటి ధరణిలో జరిగిన అవకతవకల్ని కూడా ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా బయటికి తీసే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దాని ప్రధాన ఉద్దేశం పేదవాడికి చెందాల్సిన ప్రతి అంగుళం భూమి, అది ప్రభుత్వ భూమి, ఎక్కడా కూడా ఫోర్గో కావద్దన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, లక్ష్యమని కూడా రాష్ట్రంలో ఉండే నా పేద ప్రజలందరికీ ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఆ రోజు ధరణిలో సామాన్య ప్రజలకు జరిగిన ఇబ్బందులు ఈ భూభారతి ద్వారా డీసెంట్రలైజేషన్ చేసి ఎంఆర్ఓ స్థాయి నుంచి అన్ని ఆనాడు కలెక్టర్ లాగిల్లోనే ఉండేవి, వాటన్నిటినీ డీసెంట్రలైజేషన్ చేసి కింద వారి స్థాయిలను బట్టి పనులు కూడా విభజించిన కారణంగా రాష్ట్రంలో చాలా వరకు ఈ సమస్యలు ఇప్పుడు మరొక్కసారి నీ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఈ మధ్య చూసాం, ఏదైతే అగ్రికల్చరల్ ల్యాండ్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ లో అవకతవకలు జరిగాయని, ఈ అవకతవకలు భూభారతి వచ్చిన తర్వాతనే ఆ రిజిస్ట్రేషన్ ఫీజులో ఫ్రాడ్ జరిగిందని ప్రతిపక్షంలోని కొంతమంది ముఖ్యులు అనేక వేదికల మీద అవాక్కులు చవాక్కులు పేలారు. ఒక శాసనసభ్యుడు, ప్రతిపక్షంలో ఉండే శాసనసభ్యుడు అంటాడు ₹1,00,000 కోట్లు ఫ్రాడ్ జరిగిందంటాడు. ఇంకొక మాజీ మంత్రి అంటాడు
1000 కోట్లు కాదు 1500 కోట్లు ఫ్రాడ్ జరిగింది అంటాడు. ఇంకొక శాసనసభ్యుడు, ఇంకొక మాజీ మంత్రి భూములే భూభారత్లో మొత్తం కూడా గోల్మాల్ అయ్యాయని చెప్తాడు. నిన్న ఏదైతే ఒక ప్రత్యేకమైన కమిటీ నేసాం ఎక్స్పర్ట్స్ తో, నిన్ననే దాని మీద రివ్యూ చేశాను. రివ్యూ చేసిన తర్వాత ఏవైతే అవకతవకలు జరిగాయని అంటున్నారో దానికి ప్రధానమైన సూత్రధారులు పాత్రధారులు ఆనాడు ధరణిలో ఉండే లొసుగులే అనేది స్పష్టంగా తెలియటం జరిగింది. అది కూడా ఆనాటి ప్రభుత్వంలోనే మేజర్ డబ్బులు జరిగింది. అది కూడా సుమారు వారన్నట్టు 1000 కోట్లో 1500 కోట్లో కాదు, నాకు తెలిసినంత వరకు నా దగ్గర ఉన్న లెక్క వరకు 3,90,00,000 రూపాయలు. వాటిని కూడా అది తప్పు జరిగిందో వాటి ఎఫ్ఐఆర్ కేసులు రిజిస్టర్ చేశాం.